నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి తెలంగాణ పాలిటిక్స్ మనం పెద్దగా ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారు ఎప్పుడో ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అసలు ఏదో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయి అసలు ఆయన ఉన్నారా ఎక్కడ ఉన్నారు అన్నట్లుగా కనిపించకుండా అయిపోయారు. ఉన్నట్టుండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి అంతే ఒకటి రెండు సందర్భాలే ఇప్పటి వరకు ఆయన బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అలాగే ఏపీ పాలిటిక్స్ మన రిలేటెడ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని విమర్శలు చేశారు. అందులో ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే అన్నట్లుగా, ఆయన వెనకాల ఈయన ఉంటాడు అన్నట్లుగా ఇద్దరిని కలిపేసి ఆయన విమర్శలు చేయడం కనిపిస్తోంది. సో కేసీఆర్ గారికి ఎందుకు ఉన్నట్టుండి వీళ్ళని విమర్శలు చేయాల్సి వచ్చింది? ఎంఓయూలు కూడా ఏదో స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళతోనూ ఇంకొకరితోనూ వాళ్ళ చేత కూడా చేస్తాడని స్టైల్ ఇలాంటి విమర్శలన్నీ కూడా చేశారు. సో ఇద్దరి మీద అంత కోపం వచ్చిందా? జస్ట్ ఊరికేనే అట్లా ఆయనతో పాటు ఇన్ని కూడా తిట్టేశారు, ఇద్దరిని కలిపేస్తారా అక్షంతలు ఎప్పుడేసినా? ఇంకా అంటే కేసీఆర్ గారి స్టైల్ అది కదా, అది సెటైరిక్గా మాట్లాడడం అనేది ఆయన స్టైల్. ఆయన ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ నిన్న చేసింది, మాట్లాడినారు. అంటే కొంత నిజం కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు గారు అనే దాంట్లో ఏమీ అవాస్తవం వచ్చింది. కేసీఆర్ గారికి కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారే కదా గురువు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత బాబు గారి ప్రభుత్వంలో ఉన్నారు కదా, లేకపోవడం వల్లే కదా ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కదా. సరే, అది పాతవన్నీ వదిలేస్తే ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు అంటాడు ఆయన. ఆయన చెప్పింది 14-19లో 2 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని ఎవరో హోటళ్లలో పనిచేసే వాళ్ళందరితో సంతకాలు పెట్టించేశాడు. ఇదంతా డూపు ఏమీ లేదు. దీంట్లో కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. 14-19లో వీళ్ళు చెప్పినట్టుగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులే వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుండేటివి కదా. ఏం మారినాయి? మళ్ళీ మీరు 19-24 జగన్ గారు వచ్చారు, 24లో మీరు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదిగో వచ్చా, ఆ కంపెనీ వచ్చా, ఈ కంపెనీ వచ్చా, లక్షల కోట్లు వచ్చా, లక్షల ఉద్యోగాలు వచ్చారు, మళ్ళీ పాత పాటే పడుతున్నారు. 14-19లో మీరు పెట్టిన పెట్టుబడుల సదస్సు, మీరు పెట్టిన ఎంఓయూలు, ఇవన్నిటి రిజల్ట్ ఏమిటి? 19 మీరు దిగిపోయే నాటికి రిజల్ట్ ఏమిటి అంటే ఏమీ కనపడలేదు. కనపడి ఉంటే మళ్ళీ ఇప్పటికీ మీరే అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ వెనకబడింది అంటే మీరు తెచ్చిన కంపెనీలన్నింటినీ, ఉద్యోగాలన్నింటినీ జగన్ గారు తరిమేశారా? తరిమేయలేదు కదా. అన్నీ ఎందుకు తరిమేస్తారా? ఆయన ఉన్న కంపెనీలు అన్నీ తరిమేస్తారా? సరే, అదొకటి. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అడ్డుపడుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కేసీఆర్ గారిని ప్రధానమైన నిన్న చేసింది. ఇంకోటి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే, ఈయన కూడా హైదరాబాదు ఏదో ఇంకొక ఆల్టర్నేటివ్ సిటీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అదిగో వచ్చేసే కోట్ల పెట్టుబడులు, ఇది అదన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ నిజం కాదు, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యవహారము, ఇవన్నీ చెప్పేవన్నీ అబద్ధాలు అని ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ ఆయన వాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శిస్తారంటే అక్కడ కొడితే ఇక్కడ తగులుతుంది కాబట్టి. అది కేసీఆర్ గారి ప్లాన్. నిజానికి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో విమర్శలుగా తీసుకున్నా తీసుకోకపోయినా ఏమిటంటే మీరు ఏం చేశారు? 14-19లో మీరు ఏం చేశారు? మీరు చెప్పినవి ఏమీ చేయలేదు. అన్నీ పెండింగ్ పెట్టి 19లో దిగిపోయారు, 24లో మళ్ళీ మీరు ఎన్నికయ్యారు, మళ్ళీ సేమ్ పాట పాడుతున్నారు. ఏమనంటే హైదరాబాద్ నేను కట్టాను, సిలికాన్ వ్యాలీలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నేను తయారు చేసిన వాళ్ళే అంటాడు. సిలికాన్ వ్యాలీలో ఉన్న తెలుగు వాళ్ళ వల్ల, సిలికాన్ అక్కడెక్కడో ఉన్న ఇంజనీర్లు వీళ్ళందరి వల్ల, సాఫ్ట్వేర్ వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంది? ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయోజనం ఏంది? అది చెప్పరు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోను ఏమిటంటే అది ఏమిటి, ఆయన ఈజీగా అంటే ఎవరైనా ఏమైనా ఆయన మీద విమర్శ చేసే విధంగా ఆయన తయారు చేస్తున్నాడు సిస్టమ్ని. ఆయన చెప్పినవన్నీ ఏమి జరగడం లేదు కదా. జరగనప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారంటే అంటారు, ఎందుకన్నారు? డెఫినెట్గా అంటారు. అప్పుడు ఎంఓయూలు కుదుర్చుకుని అవన్నీ గ్రౌండింగ్ అవ్వలేదు అన్నప్పుడు ఈసారైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంఓయూలు ఊరికే లెక్కల కోసం చెప్పకుండా గ్రౌండింగ్ అయ్యే సంస్థలు నిజంగా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి కరెక్ట్గా లెక్కలు చెప్తే బాగుంటుంది. అంతేగాని వచ్చాయి అని మనకి కాకి లెక్కలు చెప్పి, లేకపోతే అంతకు మించిన భూములు మనమేమో అప్పనంగా కట్టబెట్టి ఇంత వచ్చాయని లెక్కలు చెబితే మాత్రం ఉపయోగం ఏముంది? అంటే అంతకు మించి
రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులన్నీ కట్టబెట్టేసి ఎన్నో వచ్చాయంటే కూడా కాదు, ఉద్యోగాలు వచ్చాయంటే కూడా దానికి ఒక లెక్క ఉండాలి. మరి ఆ లెక్కలన్నీ కరెక్ట్గా ఎలా చూపిస్తారో తెలియదు. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవన్నీ కూడా ఊరికే కాకి లెక్కలు చెప్పడానికి కాదు కదా, ఉన్నదే ఆ సిస్టము కరెక్ట్గా లెక్కలు చెప్పడానికి. కానీ దాన్ని కూడా ఏదో మ్యానిపులేట్ చేయాలని చూస్తే ఇంకా అంతకుమించి జనాలు కొన్ని రోజులే నమ్ముతారు, ఎన్నాళ్ళని నమ్మరు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషను, స్టాటిస్టిక్స్, జీడిపి వృద్ధి రేటు, ఆ రేటు ఈ రేటు ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ ఎవరికి అర్థం కావు. నిజానికి ఆడ కూర్చున్న అధికారులకైనా అర్థమవుతాయో లేదో నాకు తెలియదు. కానీ ఈ స్టాటిస్టిక్స్ గణాంకాల వల్ల అభివృద్ధి జరగదు. అవన్నీ మన కళ్ళకు కనిపించే నంబర్లు మాత్రమే. అభివృద్ధి అనేది ఏమిటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కనిపిస్తూ ఉండాలి. అంటే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తూ ఉండాలా, వాళ్ళ పిల్లలకి ప్రభుత్వం తరఫున చదువుకు సాయం అందుతూ ఉండాలా, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా కానీ, వైద్యం అందుతూ ఉండాలా, రైతులకు సాగునీటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతున్నాలా, గిట్టుబాటు ధరలు వస్తుండాలా, ఇవి లెక్కలు. ఈ లెక్కలు కాకుండా ఊరికే గ్రాఫులు చూపించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సరే అందరూ విమర్శిస్తున్నారు, జగన్ గారు విమర్శిస్తున్నారు, కేసీఆర్ గారు విమర్శిస్తున్నారు, ఇంకొకరు విమర్శిస్తున్నారు. అయ్యా మీరు విమర్శిస్తున్నారు కదా, నేను చూడండి, నేను 18 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 18 నెలల్లో ఇది నేను చేసింది, ఇదిగో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి, ఇన్ని సంస్థలు పలానా రోజుల్లో వస్తున్నాయి, ఇన్ని సంస్థల వల్ల ఇన్ని లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తున్నాను, పోలవరం ఈ టైంలో పూర్తి అవుతుంది, అమరావతి మీద ఇంత ఖర్చు పెట్టాము, అమరావతి మీద రిటర్న్స్ ఈ రకంగా వస్తాయి, ఇలా ఒక శ్వేతపత్రం ప్రకటించేస్తే, అది కూడా ఈ గణాంకాల లెక్కలు కాకుండా వాస్తవాలతో ప్రకటించేస్తే అప్పుడు కొంత నమ్ముతారు. లేకపోతే ఈ విమర్శలకు ఇలా బలం చేకూరుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడం లేదు, ఊరికే మాటలు చెబుతున్నారు అని ప్రతిసారి కూడా ఆయన చెప్తున్నదంతా ఊరికి అరచేతిలో వైకుంఠం చూపించడమే అనే దానికి ఇంకా బలము చేకూరి జనం అనుమానించడం స్టార్ట్ అయిపోతే ఇంకా వచ్చే రోజులన్నీ గడ్డు రోజులే. ఓకే సార్, ఫైనల్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినా లేకపోతే రేవంత్ గారిని ఈ విషయంలో ఆయన ఎందుకు విమర్శించారు? ఏమి స్పందించలేదు, స్పందిస్తారు. కేసీఆర్ గారిని తిడతారు, ఏమైనా ఉన్నావు కదా 10 ఏళ్ళు నువ్వేం చేసావు, రా నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో తేల్చుకుందాము. జగన్ అసెంబ్లీకి రాడు, నువ్వు కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మీరు అసెంబ్లీకి రాని వాళ్ళు ఎందుకు ఊరికి మీ ప్రెస్ మీట్లలో మాట్లాడతారు అని కౌంటర్ చేస్తారు, అంతే కదా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.